బాబాయ్ గారు ఈరోజు వ్యూహం సినిమా మీద పెద్ద ఎత్తున చర్చలు రచ్చలు నడుస్తూ ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో. అసలు ఏంటి మీ అభిప్రాయం ఏంటి ఈ సినిమా మీద? ఏముందండి, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అతనికి పతనా స్థితిలో ఉంది పార్టీ. ఉమ్, అది 90% ప్రజల్లోకి వెళ్ళిపోయింది. అది వాళ్ళు ఎంత కవర్ చేసుకోవాలన్నా అది చేయి దాడిపోయింది. ఉమ్, దాన్ని ఏదో కొంత ఒక మన ఉనికి నిలబెట్టుకోవడానికి కానీ ఇలాంటి తప్పుడు ఉంటారుగా. అప్పుడు ఏదో లక్ష్మీపరాతో ఒక సినిమా తీసింది, ఉమ్, లక్ష్మీ ఎన్టీఆర్. లక్ష్మీ ఎన్టీఆర్. ఎన్ని రోజులు ఆడింది? ఒక రోజు ఆడలా. ఉమ్, దాంతో బుట్ట దాఖలైంది ఆ పిచ్చి అది. ఆ క్యారెక్టర్ ఏందో జనానికి తెలుసు. గుంటూరు జిల్లాలకు అంతకంటే ఎక్కువ తెలుసు. పచ్చలు తాడిపోరు వ్యవస్థ కానీ ఆమె బతుకేంటో. అట్టని రామగోపాలపురం ఒక్క సినిమా ఇతను ఆడింది. ఏదో సినిమా అయింది, ఒకటి ఆడింది. అని తప్పితే ఈ సినిమాలు ఏం సినిమాలు తీసాడు, ఏది ఆడిందండి? ఈయన ఉండేది మద్రాసులో. ఎవరన్నా ఒక నటన మీద వ్యామోహం ఉన్న స్త్రీలు వెళ్ళారు అనుకోండి, వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న డైరెక్టర్ దగ్గరికి వెళ్తారు. ఏమండి మాకు సినిమాలో నటించే అవకాశం ఉంటే ఈడేం చేస్తాడు, వాడు ఫోన్ నెంబర్లు తీసుకుని మాయమాటలు చెప్పి బార్లకి క్లబ్బులకి తీసుకెళ్ళి మందు పంపించి ఈడు చేయాలి సకల మర్యాదలు చేస్తాడు. అంటే నేను ఇప్పుడు చెప్పకూడదు. సకల మర్యాదలు అంటే ప్రజానికి అర్థమై ఉండాలి. మహిళలను ముఖ్యంగా ఈ రామగోపాల్ అసంటు నీచుడు. ఇతను చంద్రబాబు మీద, పవన్ కళ్యాణ్ మీద, లోకేష్ మీద, తెలుగుదేశం పార్టీ మీద ఏదో ఒక్కరంగా సినిమా తీసి జగన్మోహన్ రెడ్డికి మేలు చేయాలని చదువుతో తీస్తున్నాడేమో ఈ బస్టు. మరి ఇదిగో ఈయన నిన్న డీజీపీ ఆఫీస్కి వచ్చారు. వచ్చి కొలికపూడి ఇలా నా తల నరికిస్తే ₹1,00,00,000 ఇస్తానని చెప్పాడు, ప్రజలను రెచ్చగొడతా ఉన్నాడు. ఎంత జరుగుతున్నా చంద్రబాబు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ స్పందించలేదు అని చెప్పి ఆయన నిన్న వ్యాఖ్యలు చేయడం, ఆయన్ని చూసి వీళ్ళు భయపడుతున్నారని కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం, ఎట్లా చూస్తారు దాన్ని? ఏది రామగోపాలపురం చూసి వీళ్ళు బయలుపడుతున్నారు. అబ్బో ఎక్కడ నేను మరే, ఈయన పుట్టకే రాజకీయ కుటుంబంలో పుట్టి వచ్చినాడు కదండి. ఈయన చూసి ఈయన రాజకీయం ఎత్తుకోవడాలు చూసి ఈయన రాజకీయం ఇంతకుముందు ఎన్నో పదవుల వరకు ఇచ్చాడు రామగోపాల్ వర్మ. అరే పిచ్చి నా నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక పిచ్చే డైరెక్టర్వి. నువ్వు అమ్మాయిల చుట్టూ తిరిగే ఒక నీతాచి నీచుడివి. నీ గురించి పెద్దగా నీ గురించి ఎక్కువ చెప్తే అదేదో అనుకుంటారు. నువ్వు పెద్ద వేస్ట్ ఫెలో గడివి. నా లెక్కలైతే నువ్వు వేస్టురా అబ్బాయ్, నువ్వు వేస్ట్. నీ గురించి చెప్పకూడదు. నువ్వు ఇవన్నీ పెట్టినా కూడా ఇప్పుడు డీజీపీ దగ్గర పోయి మా TV5 మీద వాళ్ళ మీద కేసు పెట్టు. డీజీపీ గారు ఒకటే చెబుతున్నా, మీ ఎంపీ గోరంట్ల మాధవ్ గారు అలా ఏం చేశాడండి సీను అంతా ప్రజలకు అర్థమైందిగా. ఆంధ్రజ్యోతి MD రాధాకృష్ణుడు వరే అని తిట్టాడు, ఈనాడు రామయ్యని తిట్టాడు, TV5 ఆయన్ని చైర్మన్ గారిని నాయుడు గారిని తిట్టారు. వీళ్ళందరూ తిట్టినప్పుడు నీవు ఎందుకు కేసు పెట్టాలి అతని మీద, ఎంపీ మీద? అసలు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆయన సమర్థించింది. అసలు ఇంతకుముందు కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే అసెంబ్లీ హాల్లో బూత్ సినిమా చూస్తుంటే సస్పెండ్ చేశారు, అవునా? మరి సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్రపతి కానీ, లోక్సభ స్పీకర్ కానీ ఆ గోరంట్ల మాధవను ఎందుకు సస్పెండ్ చేయలేకపోయారండి? ఎందుకంటే ఈయన దగ్గర ఏదో 22 ఎంపీలు ఉన్నారు కాబట్టి ఈయన ఎప్పుడు రాజ్యసభలో అవసరం వచ్చిద్దో అని ఈయన కాళ్ళకు మడుగులు ఒత్తుతున్నారు మా కేంద్ర గవర్నమెంట్. అంత తప్పితే ఏం లేదు. లేకపోతే ఇన్నాళ్ళు అసలు గవర్నమెంట్ల మాధవ పదవులలో అంత నీచుడిని అట్లా చేసినాన్ని మీరు పార్లమెంట్లో ఉంచారంటే 5 సంవత్సరాలు. మీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు ఒకసారి ఆలోచించండి. అంటే ఇన్నాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గతంలో జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేశారు. అధికారంలోకి వచ్చాక కూడా చాలామంది చంద్రబాబు నాయుడు చంపేస్తామనో ఇదన్నో చాలా రకాల. అసలు చంద్రబాబు నాయుడు అన్న మాటలో ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేస్తున్నప్పుడు బుల్లెట్తో కాల్చాలన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. కేసు పెడితే ఈయన లోన్ ఉండడా? ఆయన ఉంటాడుగా, ఖచ్చితంగా లోన్ ఉండాల్సిందే. ఆయా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసు పెడితే మరి ఆయన ఎందుకు పెట్టలా? సంస్కారం అది తెలియట్లేదు. నువ్వు 4 సంవత్సరంలో ముంచాలి అన్నావు, దేనికి ముంచాలి? ఇవాళ ఆయన చెప్పిన వాగ్దానాలు ఏం నెరవేర్చలేదని ఆయన ముంచాలా? లేకపోతే నువ్వు ఇచ్చి ముద్దులు పెట్టి ముద్దు మీద ముద్దులు పెట్టి గుద్దుల మీద గుద్దులు పెట్టి ఇవాళ అరాచకం చేస్తుంటే నిన్ను ముంచాలా? అది నీ వ్యక్తిగతానికే వదిలేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు ఎంతమంది సలహాదారులు పెట్టుకొని నువ్వు ఇలా పరిపాలన చేసావు. ఆ సలహాదారులు నీ వల్ల ఇవాళ నువ్వు చాలా నీ పార్టీ వెనకబడిపోయింది. ఎంతకైనా పోయింది ఒకసారి ఆలోచించుకో. ఇవాళ ఎమ్మెల్యేలకు నువ్వు కొంతమంది సీట్ ఇంటున్నావు, ఇంకొకరిని తీసుకొస్తావు. నువ్వు ఇంకొకరిని తీసుకొస్తావండి కొత్తని. పార్టీ మీద విరక్తి కలిగిన తర్వాత నువ్వు బొమ్మను తీసుకొచ్చి పెట్టినా గెలుస్తాడా? గెలుస్తాడా? గెలవడు. ఈ రోజేమంటుంది
తెలుగుదేశానికి క్యాండిడేట్లు కూడా లేరని చెప్పి రోజా గారు అంటారు. అబ్బో, మరి నువ్వు రారాదు, నీ తరపున ఎవరు పంపిరాదమ్మా? నీ సీటు చూసుకో, నీ సీటు చిరక్కుండా చూసుకో, ఇస్తాడులే నీకు. ఎందుకంటే నిన్న ఆంధ్ర ఆడదాంలో బ్యాట్ చేసుకొని కొట్టేవుగా బాలు 46 రోజులు బ్యాటు, నీకు ఇస్తాడు సీటు. ఎందుకంటే నీ మాత్రం ఆ మాత్రం మహిళల్లో నీకు ఇవ్వకపోతే సామాజిక వర్గంలో మళ్ళీ బాధపడద్దిగా, మన సామాజిక వర్గం బాధపడిద్ది. అందుకని నీకు ఇస్తాడే, చూద్దాం చివరి దాకా. ఒక బీసీ ఎమ్మెల్యే నిన్న తన మా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు. ఒక సామాజిక వర్గం నన్ను తిట్లు తిట్టిందని బోరున్న ఈ టీవీ ఛానల్లో ఇచ్చారు. దానికి నిర్వచనం చెప్పండి మీ ముఖ్యమంత్రి గారు, నువ్వు మీ మంత్రివర్గం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక బీసీ ఎమ్మెల్యే, వెనకబడిన ఎమ్మెల్యే అనుకుందాం, పెద్ద ఆయన కూర్చొని నిన్న చెబుతుంటే కళ్ళప్పుడు నీళ్ళు వస్తున్నాయి. అదేందో ఒక్కసారి చూసుకోండి. అది ఎంత దూరం పోయింది మీ మీద, మీ సామాజిక వర్గం మీద. పేరుని పెట్టి కులం పేరు పెట్టి తిట్టారంటే ఏ సామాజిక వర్గం మీ పక్కన ఉంటారు? ఎస్సీ ఎస్టీలు ఎంతమంది చనిపోయారు, ఒక మహిళలు ఎంతమంది మహిళల మానభంగాలు జరిగినాయి. గతం ఒక హిస్టరీ తీసుకోండి. చంద్రబాబు నాయుడు ఏంటి మీరేంటి అనేది ఒక పుస్తకం తీసుకోండి, తెలిసిద్ది. ఇప్పుడు మన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేని కూడా మన కొడాలి మోహన్ రావు గారు విమర్శిస్తున్నాడు. ఈడు పోతే అంతా చూసుంటాడు. నిన్నటిదాకా ఆర్కే మీకు దేవుడు, ఎందుకు చంద్రబాబు కేసులు పెట్టడానికి? పాపం పిచ్చాడు ఎర్రాడు, ఏదో మంత్రి పదవి ఇస్తాడని మంచి కొంచెం ఉంది కదా. సామాజిక వర్గం ముఖ్యమంత్రి కదా, ఆ సామాజిక వర్గంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు. నాకేమిటి అహంతో పోయాడు. ఇలా ఏమయ్యాడు అండి, తనంతట తానే రాజీనామా చేశాడు. ఎందుకు చేయాల్సి వచ్చింది ఆ పరిస్థితి? ఆ సామాజిక వర్గమేగా, ఆయనకే దిక్కు లేదు. ఇలాంటి ఎంతోమంది బలైపోతారు, అందరూ ఉండారు. 3 నెలలు ముచ్చట, 3 నిద్రలు కానీ అమ్మ రోజా, తర్వాత చూసుకుందాం అందరూ బాగుంటే. నువ్వు పల్లె నిద్ర చేసావు, ఈ దెబ్బ గృహ నిద్ర చేయదు కానీ ఇంకా 3 నెలల తర్వాత బెడ్రూమ్ నిద్ర చేయదు కానీ ఏం బాధ లేదు. తొందరలోనే ఉంది, ఆ వయసు పడవాకు. ఇంకా ఎన్నాళ్ళు, ఈ డిసెంబర్ పోయింది, జనవరి ఫిబ్రవరిలోనూ నోటిఫికేషన్ వచ్చిందనుకో, ఇక నువ్వు డ్యాన్స్ చేస్తావు, మరి ఆడదాం ఆంధ్ర బ్యాటింగ్ ఆడతావు, చూద్దాం.